అధికారులు ఎవరో ఫిర్యాదు చేస్తే మేము తనిఖీ చేస్తామంటే ఫిర్యాదు వాళ్ళు ఎందుకు చేస్తారు? మీరు తనిఖీ చేయాలి కదా. ఫుడ్ సేఫ్టీ అధికారులు మీరు చూసుకోండి, ఏపీలో ఫుడ్ సేఫ్టీ అధికారులు ఎక్కడ చోట స్పందించరు. ఈరోజు హైదరాబాద్లో చాలా పర్లేదు. చాలామంది ఏమంటే ఫిర్యాదు చేయాలి కదంటే ఫిర్యాదు వాళ్ళు ఎందుకు ఫిర్యాదు చేస్తారు? మీరు అధికారులు మీ బాధ్యత కదా. ఎక్కడ కల్తీ జరుగుతుందని కనీసం రైట్ చేయాలి కదా. మీరు ఎక్కడ రైట్ చేస్తారు? రైట్ చేయరు. డైలీ తీసుకునే పాలు, ఆ పాలలో ఏదో కలిసిందని చెప్పేసి కిడ్నీ ఫెయిల్ అవ్వడం, అందరికీ అలాగే అవ్వడము, ఒక 4 చనిపోయారు కూడా. చంద్రబాబు గారు ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు. సో దీనికి ఏం కారణం అంటారు, ఎలా చూడొచ్చు? అంటే ప్రధానంగా రాజమండ్రిలో జరిగిన సంఘటన మిల్క్ సప్లైలోనే కల్తీ జరిగిందనేది అపోహ. ఈ అపోహలోనే ఈరోజు అంటే 4:30, 5 o'clockకి అక్కడ ఉన్న కలెక్టర్ గారు ఒక నిర్ధారణకు రావడం జరిగింది. 4 చనిపోయారు, కన్ఫర్మేషన్ అయింది. 12 మంది చాలా సీరియస్లో ఉన్నారు. మొత్తం పాలు సప్లై చేసిన వాళ్ళు 106 కుటుంబాలు సప్లై చేశారు. ఈ 106 కుటుంబాలకి ఎవరైతే వరలక్ష్మి డైరీ ఎవరైతే సప్లై చేశారో వాళ్ళందరూ కూడా గవర్నమెంట్ బ్లడ్ శాంపిల్ తీసుకుంటుంది. ఇంకేమైనా డిసీజ్ ఉందా అనేది ఒక ప్రధాన అంశం తీసుకున్నారు. అదేవిధంగా ఈ వరలక్ష్మి డైరీకి 46 పశువులు అంటే ఆవులు గేదెలు 2 కలిపి వస్తాయి. వీటిని కూడా టెస్ట్ చేస్తారు. అంటే వీటికి ఏమైనా అనారోగ్యంతో ఈ పాలు కల్తీ అయ్యిందా అనేది అంశం. ఈ 46 పశువులు ఎక్కడ గడ్డి మేసాయి అంటే ఆ గడ్డిలో ఏమైనా కలిసిందని అది కూడా అంశం. ఆ అంశాన్ని కూడా తీసుకున్నారు. అంటే గడ్డిలోంచి ఆవుకు వచ్చిందా లేదా ఆవులో ఉన్న అనారోగ్యంతో మిల్క్లోకి వచ్చిందా, ఈ అంశాన్ని కూడా తీసుకున్నారు. ఇంకోటి అంశం ఏంటంటే 12 మంది చాలా సీరియస్గా ఉన్నారు ఈ అంశం మీద. అయితే ఫుడ్ సేఫ్టీ అధికారుల మీద మొత్తం విమర్శలు అంతా కూడా ఫుడ్ సేఫ్టీ అధికారులు మీరు చూసుకోండి, ఏపీలో ఫుడ్ సేఫ్టీ అధికారులు ఎక్కడ చోట స్పందించరు. ఈరోజు హైదరాబాద్లో చాలా పర్లేదు. ఫుడ్ సేఫ్టీ అధికారులు మనకి స్పందించకపోతే వెంటనే మనం యూట్యూబ్లోనో లేకపోతే ఎందులోనో పెడితే వెంటనే స్పందిస్తాం. కానీ ఏపీలో ఫుడ్ సేఫ్టీ అధికారులు చాలా ఘోరంగా ఉంటారు. చాలామంది ఏమంటే ఫిర్యాదు చేయాలి కదంటే ఫిర్యాదు వాళ్ళు ఎందుకు ఫిర్యాదు చేస్తారు? మీరు అధికారులు మీ బాధ్యత కదా. ఎక్కడ కల్తీ జరుగుతుందని కనీసం రైట్ చేయాలి కదా. మీరు ఎక్కడ రైట్ చేస్తారు? రైట్ చేయరు. ఎందుకంటే ఒక కంప్లైంట్ ఇస్తేనే 15 రోజుల తర్వాత రైట్ చేసిన సందర్భాలు ఏపీలో ఉన్నాయి. సో ఫుడ్ సేఫ్టీ అధికారులు ఇక్కడ నిర్లక్ష్యం లోపం కూడా ప్రధాన కారణం. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు 10 లక్షల రూపాయలు వాళ్ళకి ప్రకటించడం జరిగింది. మొత్తం ఏపీలో ఉన్న ఫుడ్ సేఫ్టీ అధికారులు అందరినీ కూడా ఇంక్లూడింగ్ కమిషనర్తో సహా ఫుడ్ సేఫ్టీ కమిషనర్తో సహా ఈరోజు అలా అవసరమైతే వాళ్ళు సస్పెండ్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఇది పెద్ద అంశం. ఎందుకంటే కేవలం మన సింహాచలంలో ఇలాంటి సంఘటన జరిగింది. తిరుపతి దేవస్థానం ఫుడ్ సేఫ్టీ అధికారులు అన్నవరంలో మొన్న ఎలకలు. ఇదంతా ఫుడ్ సేఫ్టీ అధికారుల నిర్లక్ష్యం వల్ల ప్రభుత్వానికి చాలా బ్యాడ్ నేమ్ వస్తుంది. అధికారులు ఎవరో ఫిర్యాదు చేస్తే మేము తనిఖీ చేస్తామంటే ఫిర్యాదు వాళ్ళు ఎందుకు చేస్తారు? మీరు తనిఖీ చేయాలి కదా. సో ఇదొక ప్రధాన అంశం. సో మొత్తం చూస్తే మాత్రం 106 కుటుంబాలు ఇందులో ఉన్నాయి. అంటే ఈ మిల్క్ తీసుకెళ్లిన వ్యక్తుల్లో ప్రధాన అంశం. సో ఇక్కడ చాలా బాధాకరమైన అంశం ఏంటంటే ఫుడ్ సేఫ్టీ అధికారులు నిర్లక్ష్యం అనేది ఎక్కువ ఉంది. ఫుడ్ సేఫ్టీ అధికారులు కనీసం ఆ డిస్ట్రిక్ట్ లెవెల్లో ఉన్న వాళ్ళందరినీ కూడా ఇమీడియట్లీగా సస్పెండ్ చేయాలి. అలా సస్పెండ్ చేయగలిగితేనే ఖచ్చితంగా మిగతా ఏ అంశం మీదైనా సరే సీరియస్ యాక్షన్ తీసుకునే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఈ మిల్క్ అంశం మీద ఖచ్చితంగా ప్రభుత్వం సీరియస్ తీసుకుంది. ఫుడ్ సేఫ్టీ అధికారులు వెంటనే సస్పెండ్ చేయాలి.